హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ 2B క్వశ్చన్ పేపర్లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే టాపిక్లోంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఇక్కడ మనం బేసిక్గా యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ పైన కమాండింగ్ తెచ్చుకోవాలి. అట్లాగే రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్, తర్వాత కామన్ కర్డ్, ఈ కాన్సెప్ట్స్ పైనే ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ వచ్చేసి కాస్ థీటా ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2gg డాష్ మైనస్ 2ff డాష్ డివైడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి రూట్ ఓవర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. ఇది తర్వాత రాడికల్ యాక్సిస్ వచ్చేసి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, కామన్ కర్డ్ కూడా ఎక్స్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0నే. తర్వాత రాడికల్ సెంటర్ అడుగుతాడు, 3 సర్కిల్స్ ఇచ్చేసి మనం ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, తర్వాత ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ 0, 2 రాడికల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు రాడికల్ సెంటర్ ఫామ్ అవుతుంది. డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినవని డిస్కస్ చేద్దాం. లెట్ us see ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 14y ప్లస్ 28 ఈక్వల్ 0 అండ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈక్వల్ 0 అన్నాడు. ముందు సర్కిల్ ఈక్వేషన్స్ రాస్తూ వాటి నుంచి జిఎఫ్సి వాల్యూస్ మెన్షన్ చేద్దాం. ఎందుకంటే కాస్ థీటా ఫార్ములా జిఎఫ్సి జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్లలో ఉంది కదా. ఎస్, గివెన్ దట్ ఫస్ట్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 14y ప్లస్ 28 ఈక్వల్ టు 0. తర్వాత అనదర్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, తర్వాత ప్లస్ 4x అట్లాగే మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇంప్లైస్ హియర్ వీ కెన్ రైట్ సెంటర్ కోఆర్డినేట్స్ మైనస్ జీ కమా మైనస్ ఎఫ్, దాని నుంచి మైనస్ జీ, లేకపోతే మనకు ఎట్లాగో జిఎఫ్ అవసరం కదా, జీ ఏంటి ఎఫ్ ఏంటి సి ఏంటి రాద్దాం. జీ వాల్యూ 2g4 కదా, అంటే జీ వాల్యూ 2 అవుతుంది ఇక్కడ. తర్వాత ఎఫ్ వాల్యూ చూడండి, 2f మైనస్ 14 అంటే ఎఫ్ వాల్యూ మైనస్ 7. తర్వాత కాన్స్టెంట్ సి వచ్చేసి 28. అట్లాగే జీ డాష్ రాద్దాం సెకండ్ ఈక్వేషన్తో. 2g డాష్ ఈక్వల్ టు 4 కదా, జీ డాష్ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ డాష్, వై టర్మే లేదు అక్కడ, 0 రాయాలి. కాన్స్టెంట్ సీనేమో సి డాష్ కదా, ఇప్పుడు మైనస్ 5. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ కాన్సెప్ట్ వాడాలి. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ నుంచి కాస్ థీటా రాద్దాం. కాస్ థీటా ఈక్వల్ ఫార్ములా వచ్చేసి సి ప్లస్ సి డాష్ మైనస్ 2gg డాష్ మైనస్ 2ff డాష్ డివైడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి రూట్ ఓవర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఫ్రమ్ దిస్ కాస్ థీటా కెన్ బి రిటన్ యాజ్ సి ప్లస్ సి డాష్ అట, అంటే 28 మైనస్ 5 మైనస్ 2 ఇంటూ జీ డాష్ కదా, దట్ ఈజ్ 2 ఇంటూ 2. తర్వాత మైనస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ కదా, మైనస్ 7 మల్టిప్లైడ్ బై 0 హోల్ డివైడ్ బై 2 టైమ్స్ రూట్ ఓవర్ జీ స్క్వేర్ వాల్యూ 4, ఎఫ్ స్క్వేర్ వాల్యూ 49. తర్వాత మైనస్ సి అంటే మైనస్ 28 ఇక్కడ. నెక్స్ట్ రూట్ ఓవర్ జీ డాష్ స్క్వేర్ అంటే మళ్ళీ 4, ఎఫ్ డాష్ స్క్వేర్ అంటే 0, మైనస్ సి డాష్ అంటే ప్లస్ 5 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఈ లాస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. ఇక్కడ ఒక 28, మళ్ళీ ఇక్కడ ఒక 2 ఇంటూ 2 ఇంటూ 2 ఒక 8 కదా. 28 మైనస్ 8 వచ్చేసి 20, 20 మైనస్ 5 అంటే 15 వస్తుంది న్యూమరేటర్ పార్ట్. డినామినేటర్ పార్ట్ చూడండి, ఇక్కడ 49లోంచి 28 రిమూవ్ చేయాలి. వాట్ వి గెట్
21 ఒక 4 25 రూట్ 25 అంటే 5 అవుతుంది. ఇదేమో రూట్ 9 కదా 3 అవుతుంది. సో 2 ఇంటూ 5 ఇంటూ 3 15 క్యాన్సిల్ అయిపోతే 1/2 అని వస్తుంది. cos theta 1/2 implies what is the value of theta? cos theta we got 1/2 అంటే మనం ఏం రాయొచ్చు cos 60 degrees కదా, implies theta you may write pi by 3 or 60 degrees. So this is your answer. Let us move to the next one. If the angle between the two circles is 45 degrees, then find the value of k అంటుండు. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఫార్ములా ఐడియా ఉంటే చాలు ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదా. ఎస్, దిస్ ఇస్ యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. కాస్ థీటా ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఇక్కడ సర్కిల్స్ని బేస్ చేసుకుంటూ మనం జిఎఫ్సి జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ వాల్యూస్ అయితే ఫస్ట్ రాద్దాం. గివెన్ దట్ ఫస్ట్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 6y ప్లస్ 41 ఈక్వల్ టు 0 అదొకటి. ఎస్ డాష్ సెకండ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 6 times of y minus 59 equal to 0 కదా. And from the first one I am going to write g value first. 2g value minus 12 కదా, g value minus 6. తర్వాత 2f వాల్యూ మైనస్ 6 కాబట్టి f ఈక్వల్ టు మైనస్ 3 అని వస్తుంది. ఆ తర్వాత కాన్స్టెంట్ వచ్చేసి 41. నెక్స్ట్ g డాష్, g డాష్ ఏమో 2g డాష్ వాల్యూ k కదా, g డాష్ ఈక్వల్ టు k డివైడ్ బై 2 అని వస్తుంది. తర్వాత f డాష్ ఇక్కడ 6y అని ఉంది కదా, 2f 6 అనమాట, f వాల్యూ బికమ్ 3. అండ్ c డాష్ ఈజ్ మైనస్ 59. Yes, angle between them theta equal to 45 degrees is given. So substitute theta equal to 45 degrees in this. Theta value 45 degrees already given in the question. Since theta equal to 45 degrees, what happens here, it is cos 45 degrees equal to c plus c dash ante 41 మైనస్ 59 తర్వాత మైనస్ 2 ఇంటూ జీ డాష్ కదా, మైనస్ 6 ఇంటూ జీ డాష్ అంటే k డివైడ్ బై 2 తర్వాత మైనస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ మైనస్ 3 ఉంది. నెక్స్ట్ ఎఫ్ డాష్ 3 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ చూడండి 36, ఎఫ్ స్క్వేర్ 9 మైనస్ సి అంటే మైనస్ 41 తర్వాత రూట్ ఓవర్ జీ డాష్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ డివైడ్ బై 4 ఇది. ఎఫ్ డాష్ స్క్వేర్ అంటేనేమో 9 మైనస్ సి డాష్ అంటే ప్లస్ 59 వస్తుంది. కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1 డివైడ్ బై రూట్ 2 ఇట్ ఈస్. తర్వాత ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 41 మైనస్ 59, సో దట్ ఈజ్ మైనస్ 18. ఈ పక్కన ప్లస్ 6 times ఆఫ్ k తర్వాత ప్లస్ 18 అని వస్తుంది, హోల్ డివైడ్ బై 2 ఇంటూ ఇక్కడ ఒక 36 ఒక 9 45 కదా, 45లోంచి 41 రిమూవ్ చేస్తే రూట్ 4 అంటే మనకు 2 వస్తుంది. నెక్స్ట్ రూట్ ఓవర్ k square divided by 4 plus
68 దట్ ఈస్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నౌ అప్లయింగ్ స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. స్క్వేర్ చేసామనుకోండి, స్క్వేర్ చేస్తే మనకు కే వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, applying square on both the sides implies what we get 1/2 equal to, ఇక్కడ స్క్వేర్ చేస్తే 36k స్క్వేర్ అని వస్తుంది, డివైడ్ బై ఇక్కడ చూడండి 4 ఉందా, 4 స్క్వేర్ వాల్యూ 16 కదా. లేకపోతే ఇంకా మనం కాస్త మినిమైజ్ చేద్దాం. 1/√2 అట్లాగే ఉండని లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి 6k ఉంది కదా, 6k డివైడ్ బై 4 అంటే 3k డివైడ్ బై 2 అని వస్తుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. రూట్ ఓవర్ k స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 68 అట్లాగే ఉంచుతాం. ఎస్, ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్ 2 ఇంటూ రూట్ ఓవర్ k స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 68 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3√2k అని వస్తుంది. అప్లయింగ్ స్క్వేర్ వాట్ వి గెట్, ఇట్ ఈస్ 4. తర్వాత ఇక్కడ k స్క్వేర్ బై 4 ప్లస్ 68 మాత్రం వస్తుంది. ఇది 9 ఇంటూ 2 ఇంటూ k స్క్వేర్ అంటే 18k స్క్వేర్ అని వస్తుంది. ఎస్, ఇంకా సింప్లిఫై చేద్దాం. ఆన్ సింప్లిఫికేషన్ లెట్ us see 4 క్యాన్సిల్ అయిపోతుంది. k స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 68 272, ఇది ఇక్కడ 18k స్క్వేర్ అని వస్తుంది. therefore 17k స్క్వేర్ దట్ బికమ్ 272. k స్క్వేర్ ఈక్వల్ టు 272 డివైడ్ బై 17. సింప్లిఫై చేద్దాం దీన్ని. సెవెంటీన్ ఇంటూ 6 102 కదా. ఎస్, now you can write k square value as 272 divided by 17 ఉంది కదా. 17 1 17 102 ఉంటుంది, ఒక 16 వస్తుంది. therefore the value of k equal to plus or minus 4. that is your answer. let us move to the next question. Two circles are orthogonal, then find the value of k అంటుండు. ఆర్థోగోనాలిటీ కండిషన్ రాస్తాం. 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అని. దాని నుంచి మనం అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see here circles given by x square plus y square plus 4x plus 8 equal to 0. ఇంకొక సర్కిల్ వచ్చేసి x square plus y square minus 16y plus k equal to 0. From the first one I can write 2g value 4, 2f వాల్యూ వచ్చేసి 0, ఆ తర్వాత కాన్స్టెంట్ ఏమో 8, తర్వాత 2g డాష్ వచ్చేసి 0, 2f డాష్ ఏమో -16, c డాష్ ఏమో k. ఆర్థోగోనల్ అన్నాడు కదా. we know that two circles are orthogonal if and only if the condition two g g dash plus 2f f dash equal to
సి ప్లస్ సి డాష్. దీన్ని కొద్దిగా మాడిఫై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ కూడా ఒక 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇక్కడ ఒక 2తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఒక 2తో మల్టిప్లై చేయాలి. 2g డాష్ అంట, ఈ రెండు ఇంటూ చేయాలి. 4 ఇంటూ 0, 2f డాష్, 0 ఇంటూ -16 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ సి అంటే 16, 2 టైమ్స్ ఆఫ్ సి డాష్ అంటే 2k అని వస్తుంది. దెర్ఫోర్ ఈ రెండు జీరోస్ కదా, 2k ఈక్వల్ టు -16 if and only if the value of k equal to -8. Yes, this is about how to find unknown quantity when the two circles are orthogonal. Remember the condition 2g dash plus 2f dash equal to c plus c dash. For simplicity, multiply with 2, then we get 2g dash, 2f dash, 2c dash. Substitute them, we get the answer. Show that angle between the circles is 3 pi by 4 అంటుండు. ఫస్ట్ సర్కిల్ ఏమో x² ప్లస్ y² ఈక్వల్ టు a² అని ఉంది. దీన్ని మనం -a² ఈక్వల్ 0 అని రాయొచ్చు. సెంటర్ ఆరిజిన్ కదా, కాబట్టి g లేదు, ఇక్కడ 0, f కూడా లేదు, 0. తర్వాత కాన్స్టెంట్ వచ్చేసి -a². సెకండ్ వన్ చూడండి, s డాష్ ఇక్కడ x² ప్లస్ y² మైనస్ ax మైనస్ ay ఈక్వల్ టు 0 అని ఉంది. సో దట్ g డాష్ ఏమో 2g డాష్ వాల్యూ -a, g డాష్ వాల్యూ -a డివైడ్ బై 2. తర్వాత f డాష్ ఏమో -a డివైడ్ బై 2. తర్వాత కాన్స్టెంట్ వచ్చేసి 0. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అన్నాడు కదా, యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ cos θ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ -2g డాష్ -2f డాష్ డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ r1 r2 రాయాలి. సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇందులో. సో ఫ్రమ్ దిస్ what we get observe, cos theta become c plus c dash అంటే 0 minus a². తర్వాత g డాష్ ఏమో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. f డాష్ కూడా ఇక్కడ 0 ఎంటర్ అవుతుంది కాబట్టి 0 వస్తుంది. డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ రూట్ ఓవర్ g² ప్లస్ f² అంటే 0 0 మైనస్ c అంటే ప్లస్ a² అని వస్తుంది. తర్వాత రూట్ ఓవర్ g డాష్ స్క్వేర్ అట అంటే a² బై 4, మళ్ళీ f² అంటే కూడా a² బై 4, మైనస్ c డాష్ రాయాలి, అదేమో 0. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు న్యూమరేటర్లో -a², డినామినేటర్ పార్ట్లో 2 టైమ్స్ ఆఫ్ ఇదేమో a, రూట్ ఓవర్ a² బై 4 ప్లస్ a² బై 4 అంటే a² బై 2 వస్తుంది. రూట్ ఓవర్ a² బై 2ను a డివైడ్ బై 2 రాయొచ్చు మనం. ఇక్కడ a² బై 2 కదా, అంటే రూట్ 2 వస్తుంది. a² gets cancel, మైనస్ రూట్ 2 డివైడ్ బై 2 దట్ ఈస్ అంటే -1 బై రూట్ 2 అని వచ్చింది. cos θ వాల్యూ -1 బై రూట్ 2 అట, ఇంప్లైస్ θ ఈక్వల్ టు 3 pi by 4 we can write. So angle between given circles is clearly 3 pi by 4. Cosine value, cosine angle ఇక్కడ -1 by root వచ్చింది కాబట్టి యాంగిల్ 3 pi by 4 అయితేనే మీకు నెగిటివ్ క్వాంటిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ ద టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆర్థోగోనలీ అన్నాడు. టూ సర్కిల్స్ ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఏంటి, 2g డాష్ ప్లస్ 2f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ ప్రూవ్ చేస్తే ఎనఫ్. హియర్ ఫస్ట్ సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇందులో g వచ్చేసి -1, తర్వాత 2g - 2 అంటే g -1, 2f వాల్యూ 4 అంటే f వాల్యూ 2, తర్వాత కాన్స్టెంట్ c వచ్చేసి జస్ట్ 4. ఆ తర్వాత
అనదర్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0 కదా. సో దట్ g డాష్ ఏమో 3 డివైడ్ బై 2, f డాష్ ఏమో జస్ట్ 2, c డాష్ వాల్యూ ఏమో 1. 2g 3 కదా, g వాల్యూ 3/2, 2f 4 కదా, f డాష్ 2 వస్తుంది, కాన్స్టెంట్ 1. ఎస్, ఆర్థోగోనాలిటీ కండిషన్ అదే రాద్దాం. వి నో దట్ two circles are orthogonal if and only if the condition 2g dash plus 2f f dash equal to c plus c dash. ఇప్పుడు ఇక్కడ ఆర్థోగోనల్ ప్రూవ్ చేయాలి అంటే ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2g dash ప్లస్ 2f f dash ఫస్ట్. 2g dash డివైడ్ బై 2 రాయొచ్చు, దీన్ని 2f dash డివైడ్ బై 2 రాయొచ్చు. ఎస్, ఫైండ్ అవుట్ చేద్దాం ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి. 2g వచ్చేసి ఇక్కడ ఎస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 టైమ్స్ ఆఫ్ g వాల్యూ ఏమో -1, g డాష్ వాల్యూ 3/2, 2 f వాల్యూ 2, f డాష్ 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 8 - 3 అంటే 5 అని వస్తుంది. తర్వాత c ప్లస్ c డాష్ అట, c వాల్యూ 4, c డాష్ వాల్యూ 1, ఇది కూడా 5. 2g g డాష్ ప్లస్ 2f f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ ఇంప్లైస్ the two circles intersects orthogonally. That's all. 2g g dash plus 2f f dash c plus c dash అయింది కాబట్టి they are orthogonal. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అన్నాడు. రాడికల్ యాక్సిస్ అంటే s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 చేస్తే చాలు. s ఈజ్ గివెన్ యాజ్ x square plus y square minus 5x plus 6y plus 12 equal to 0. That is equation 1. S dash is given by x square plus y square plus 6x minus 4y minus 14 equal to 0. We know that equation of radical axis s minus s dash equal to 0. అదే రాద్దాం. Equation of radical axis is s minus s dash equal to 0. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. దీంట్లోంచి రిమూవ్ చేస్తాం కదా, అంటే 1 - 2 చేయాలి. ఇప్పుడు x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్. మీకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ఎస్ ఎక్స్ స్క్వేర్లోంచి ఎక్స్ స్క్వేర్ రిమూవ్ అయిపోతుంది, వై స్క్వేర్లోంచి వై స్క్వేర్ రిమూవ్ అయిపోతుంది. -5x - 6x రాయాలి. తర్వాత y టర్మ్స్ చూడండి, 6y -4y అంటే +4y అవుతుంది. తర్వాత కాన్స్టెంట్స్ ఏమో 12 -14 అంటే +14 ఈక్వల్ టు 0. ఇంప్లైస్ -11x తర్వాత +10y +26 ఈక్వల్ టు 0. ఇంప్లైస్ వాట్ వీ గెట్ 11x - 10y - 26 ఈక్వల్ 0. దిస్ ఈజ్ radical axis. That's all. Move to the next one. Find the radical axis of given two circles. ఇక్కడ 2 సర్కిల్స్కి మీకు x2 y2 కోఎఫిషియంట్స్ డిఫరెంట్ కాన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడేమో 2 ఉంది, అక్కడేమో 3 ఉంది. యాక్చువల్గా x2 y2 కోఎఫిషియంట్ షుడ్ బి యూనిటీ, దెన్ s మైనస్ s డాష్ ఈజ్ రాడికల్ యాక్సిస్. అయితే s ఏమో మనకు 2x² +
2y square plus 3x plus 6y minus 5 equal to 0 అని ఇచ్చాడు. That implies S written as making coefficient of x square and y square unity. అంటే divide each and every term with 2. 2తో డివైడ్ చేసాం అనుకోండి 3/2 of x, ఇది 3y, ఇదేమో మైనస్ 5/2 ఈక్వల్ టు 0. తర్వాత ఎస్ డాష్ ఏమో అక్కడ 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8y మైనస్ 11 ఈక్వల్ టు 0 ఉంది కదా. డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ విత్ 3. దెన్ we get coefficient of x square y square unity. X square plus y square minus 7/3x plus 8/3y minus 11/3 equal to 0. This is 2. Now I am going to find s minus s dash. 1 minus 2 implies what we get? S minus s dash. ఇక్కడ x square terms y square terms cancel అయిపోతాయి. 3/2 minus of minus 7/3 plus 7/3 of x. తర్వాత y టర్మ్స్ చూడండి, 3y లోంచి 8/3 రిమూవ్ చేయాలి. 3 మైనస్ 8/3 ఆఫ్ y ప్లస్ కాన్స్టెంట్ వచ్చేసి మైనస్ 5/2, అందులోంచి మైనస్ 11/3 రిమూవ్ చేయాలి, అంటే ప్లస్ 11/3 అవుతుంది ఈక్వల్ టు 0. దెర్ఫోర్ s మైనస్ s డాష్ బికమ్ 9 ప్లస్ 14/6 of x. తర్వాత 9 minus 8 divided by 3 of y. తర్వాత minus 15 plus 22 divided by 6 equal to 0. Therefore s minus s dash become, దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఇక్కడ ఒక 2తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ ఒక 2 రాద్దాం. డినామినేటర్ పార్ట్లో అన్నిటికీ 6 నెగ్లెక్ట్ చేద్దాం. 14 plus 9 అంటే 23x వస్తుంది. తర్వాత ప్లస్ 2y, కాన్స్టెంట్ చూడండి 22లోంచి 15 రిమూవ్ చేయాలి, అంటే ప్లస్ 7 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్. s మైనస్ s డాష్ ఈజ్ రాడికల్ యాక్సిస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కర్డ్ ఆఫ్ ద గివెన్ సర్కిల్స్ అన్నాడు. కామన్ కర్డ్ ఆల్సో డినోటెడ్ బై s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. S is given by x square plus y square minus 4x minus 4y plus 3 equal to 0. That is equation 1. Next s dash రాస్తున్నా, x square plus y square minus 5x minus 6y plus 4 equal to 0. This is result 2. Now what I am doing, s minus s dash. Equation of common curd is denoted by s minus s dash equal to 0. So అదే రాద్దాం. Equation of common curd, that is s minus s dash equal to 0. s minus s dash చేస్తే x square y square టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 4x ప్లస్ 5x x టర్మ్స్ ఇక్కడ. తర్వాత ప్లస్ మైనస్ 4y, ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు రిమూవ్ మైనస్ 6y, అంటే ఇది ప్లస్ 6y అవుతుంది. కాన్స్టెంట్స్ ఏమో 3 మైనస్ 4 అవుతాయి ఈక్వల్ టు 0. సో దట్ s మైనస్ s డాష్ ఈక్వల్ టు 5x లోంచి 4x రిమూవ్ చేస్తే సింప్లీ x, 6y లోంచి 4y రిమూవ్ చేస్తే జస్ట్ 2y, 3 మైనస్ 4 అంటే మైనస్ 1 ఈక్వల్ టు 0. దెర్ఫోర్ కామన్ కర్డ్ ఈజ్ x plus 2y minus 1 equal to 0. That's all. See this question. కామన్ కర్డ్లో కానీ రాడికల్ యాక్సిస్లో కానీ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కంపల్సరీ 1 వచ్చిన తర్వాతే మీరు ఎస్ మైనస్ ఎస్ డాష్ చేయాలి. ఎందుకంటే ఒక దాంట్లో ఒక కాన్స్టెంట్ ఉంటూ ఇంకో దాంట్లో 1 ఉన్నా ఏదైతే అదర్ దెన్ 1 కోఎఫిషియంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కంపల్సరీ 1 చేస్తేనే మీకు లీనియర్ ఈక్వేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తే మీకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్, రిమెంబర్. నెక్స్ట్ see this question. Show that the two circles touch each other and find the point of contact అంటున్నాడు.
టచ్ ఈచ్ అదర్ అంటే C1 C2 డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు R1 ప్లస్ R2. టూ సర్కిల్స్ టచెస్ ఈచ్ అదర్ అంటున్నాడు అక్కడ. ఇదొక సర్కిల్, ఇది ఇంకో సర్కిల్. వెన్ టూ సర్కిల్స్ టచెస్ ఈచ్ అదర్, then the condition here C1 C2 equal to R1 plus R2. ఇది C1, ఇది C2. C1 C2 డిస్టెన్స్ R1 ప్లస్ R2 డిస్టెన్స్కి ఈక్వల్ అనమాట. అది ప్రూవ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడుగుతున్నాడు. సపోజ్ దిస్ ఇస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. క్లియర్లీ ద పాయింట్ P డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1 is to R2. ఆ రేషియోతో R1 is to R2 రేషియోతో డివైడ్ చేసే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎస్, హియర్ ఎస్ ఈజ్ x² plus y² minus 8x minus 2y plus 8 equal to 0. So from this you can write center 4, 1 and radius రాద్దాం. రూట్ ఓవర్ g² plus f² minus c అంటే 16 plus 1 minus 8. 17 లోంచి 8 రిమూవ్ చేయాలి. రూట్ 9 అంటే ఏమవుతుంది? రిజల్ట్ 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సర్కిల్, ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై x² plus y² minus 2x plus 6y plus 6 equal to 0 implies center 1, -3 కదా. మైనస్ హాఫ్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ హాఫ్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ y రాయాలి. తర్వాత ఇది R1, నెక్స్ట్ రేడియస్ చూడండి, అండర్ రూట్ ఆఫ్ g² plus f² అంటే 1 plus 9 మైనస్ c అని ఉంది అంటే మైనస్ 6 రాయాలి అంటే 2 వస్తుంది మనకు. 10 minus 6 కదా, రూట్ 4 వాల్యూ 2. C1 C2 ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా. C1 C2 ఈక్వల్ రూట్ ఓవర్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ 9 plus 16 అంటే రూట్ 25 వాల్యూ 5. therefore C1 C2 equal to R1 plus R2 equal to 5 here. therefore the two circles touches each other. ఒకవేళ ఇంటర్నల్గా టచ్ అవుతే మాత్రం C1 C2 ఈక్వల్ టు మాడ్యులస్ R1 మైనస్ R2కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఎక్స్టర్నల్గానే టచ్ అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగాడు కదా. హియర్ C1 కోఆర్డినేట్స్ 4, 1, C2 coordinates 1, -3. Now the point P divides line joining these two in the ratio 3:2. 3:2 రేషియోతో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. Here I am going to write the condition C1 P by P C2. P point divides C1 C2 in the ratio 3:2. 3:2 రేషియోతో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. P కోఆర్డినేట్స్ ఫార్ములా mx2 plus nx1 డివైడ్ బై m plus n, అట్లాగే my2 plus ny1 డివైడ్ బై m plus n యూజ్ చేయాలి. mn రేషియో వచ్చేసి ఇక్కడ R1 is to R2 దాన్ని 3:2 అంటాం. సో డినామినేటర్ పార్ట్ మనకు 3 + 2 అంటే 5. తర్వాత mx2 కదా, ఇక్కడ 3 ఇక్కడ 2. m ఇంటూ x2 అంటే 3 × 1 3. n ఇంటూ x1 అంటే 2 × 4 8. mx2 3 nx1 8. తర్వాత m ఇంటూ y2 అంటే 3 × -3 -9 ప్లస్ n ఇంటూ y1 అంటే 2 × 1 దట్ ఈస్ 2. సింప్లిఫై చేస్తే మనకు 11/5 x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ 7/5 అని వస్తుంది. therefore
I can write point of contact equal to 11 by 5 comma 7 by 5. That is your answer. Yes. Let us move to the last one. Find radical center of the following circles అన్నాడు. 3 సర్కిల్స్ ఇచ్చాడు మనకు. 3 సర్కిల్స్ ఇచ్చేసి రాడికల్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ కదా. రాడికల్ సెంటర్ ఈజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రాడికల్ యాక్సెస్ ఆఫ్ గివెన్ 3 సర్కిల్స్. ఈ 3 సర్కిల్స్కి మనం రాడికల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఇంటర్సెక్షన్ పార్ట్ మనకు రాడికల్ సెంటర్ అవుతుంది. ఇక్కడ ఒక రాడికల్ యాక్సెస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక రాడికల్ యాక్సెస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక రాడికల్ యాక్సెస్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ సర్కిల్ మనం ఎస్ ఈక్వల్ టు 0 అనుకుందాం. దిస్ ఇస్ ఎస్ ఈక్వల్ టు 0. ఇదేమో ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇదేమో ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. వాటి ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో ఈ పాయింటే రాడికల్ సెంటర్. ఈ 3 రాడికల్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఒకటేమో ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0, ఇంకొకటి ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. ఎనీ 2 ఆఫ్ దీస్ 3 లైన్స్ యూ హ్యావ్ టు చూస్ అండ్ సాల్వింగ్ దెమ్ వి గెట్ రాడికల్ సెంటర్. ఇక్కడ ఎస్ అట్లాగే ఎస్ డాష్ ఎస్ డబుల్ డాష్ ఏమి ఇచ్చాడో రాద్దాం. రాడికల్ యాక్సెస్ ఎస్ మైనస్ ఎస్ డాష్ అట్లాగే ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రాడికల్ యాక్సెస్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎస్ చూడండి, ఫస్ట్ సర్కిల్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఎస్ డాష్ ఈజ్ గివెన్ హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. అండ్ థర్డ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ఈక్వల్ టు 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ కదా, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 4xలోంచి మైనస్ 2x రిమూవ్ చేయాలి. సో దట్ వాట్ వి గెట్ మైనస్ 2x. తర్వాత మైనస్ 6yలోంచి మైనస్ 4y రిమూవ్ చేయాలి, అంటే మైనస్ 2y అని వస్తుంది. 5లోంచి మైనస్ 1 రిమూవ్ చేయాలి, అంటే ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీన్నే ఇంకా మనం వీ కెన్ రైట్ x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 2x ప్లస్ 6x అంటే 4x వస్తుంది. మైనస్ 4y ప్లస్ 2y అంటే మైనస్ 2y వస్తుంది. మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎస్, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇట్లే రాసేద్దాం. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇక్కడ మనకు మైనస్ 2y ఈజీగా క్యాన్సిల్ అయిపోతాయి. ఎస్, నౌ ఇఫ్ యూ సాల్వ్ దీస్ 2 వి గెట్ రాడికల్ సెంటర్. యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే y ఎలిమినేట్ కాదు, సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 మైనస్ 1 ఇంప్లైస్, ఇందులోంచి ఇది రిమూవ్ చేస్తే 6x అని వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 7 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ x కోఆర్డినేట్ బికమ్ 7/6. నెక్స్ట్ అట్లాగే y కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, ద వాల్యూ ఆఫ్ y కోఆర్డినేట్, సబ్స్టిట్యూట్ x వాల్యూ 7/6. ఫస్ట్ వన్ చూజ్ చేసుకుందామా. ఎస్, మైనస్ 2x అని ఉంది కదా, x వాల్యూ ఇక్కడ 7/6. తర్వాత మైనస్ 2y, సెకండ్ వన్ రాద్దాం బెటర్. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ 4 టైమ్స్ ఆఫ్ x అంటే, లేకపోతే 2y రాస్తున్నా, దీని నుంచి y కావాలి కదా ఎట్లాగూ.
2y ఈక్వల్ టు 4x మైనస్ 1. y ఈక్వల్ టు 2తో డివైడ్ చేస్తాం కాబట్టి 2x మైనస్ 1/2. 2 టైమ్స్ ఆఫ్ 7/6 మైనస్ 1/2. 7/3 మైనస్ 1/2 అట. సో 14 మైనస్ 3 అంటే 11 డివైడ్ బై 6 అని వస్తుంది. Therefore the point P, that is radical center x, y వచ్చేసి 7/6, 11/6 is your answer. ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ by the concept of angle between two circles, orthogonality and radical axis, తర్వాత కామన్ కర్డ్ ఆఫ్ గివెన్ సర్కిల్స్, వీటిపైన కమాండింగ్ ఉంటే చాలు ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.